సినిమాలతో పాన్ వరల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. సలార్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అని అనౌన్స్ చేసిన ఈ మాస్ డైరెక్టర్ ఏకంగా వచ్చే 5 ఏళ్లు అందకుండా పోతున్నాడట. మరి ఈ కన్నడ క్రియేటర్ సెట్ చేస్తున్న ఈ సినీ లైనప్ ఏంటో మీరు ఓ లుక్ వేయండి. ప్రశాంత్ నీల్ ఉగ్రంతో పర్లేదనిపించిన ఈ క్రేజీ క్రియేటర్ ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఇక అదే ఫ్రాంచైజీలో వచ్చిన కేజీఎఫ్ 2 ప్రభాస్ తో తీసిన సలార్ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ కొట్టాయో తెలిసిందే. ఇక ప్రస్తుతం తారక్ తో సినిమాని పట్టాలెక్కించిన నీల్ ఆ తర్వాత సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వంతో బిజీ కానున్నట్టు తెలుస్తుంది. ఇక దీని తర్వాత కేజీఎఫ్ 3 తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాష్ టాక్సిక్ తర్వాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అసలు కథలు కూడా వినడం లేదట. కేవలం నీల్ కోసమే వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు బెంగళూరు టాక్. అదే నిజమైతే మాత్రం డ్రాగన్, సలార్ 2, కేజీఎఫ్ 3లతో దాదాపు 5 ఏళ్లు మరే హీరోకి దొరకడని చెప్పాల్సిన పనిలేదు. ఇక వీటి తర్వాత డివివి దానయ్యతో రామ్ చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక కమిట్మెంట్ ఇచ్చాడనే టాక్ ఉంది. అయితే అది ఎంతవరకు నిజమో మేకర్సే బయట పెట్టాలి. ఇలా ఈ కమిట్మెంట్స్ తోనే ఊపిరి సలపనంత బిజీగా ఉండటం వల్లే బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా వద్దనేస్తున్నాడట ఈ టాప్ డైరెక్టర్. మొత్తానికి చేసిన 4 సినిమాలతోనే ఇంత క్రేజ్ కొట్టేసిన ఈ స్టైలిష్ డైరెక్టర్ రాబోయే సినిమాలతో ఇంకెంత అలరిస్తాడో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.